too. But he is one of the only small children who knows well about this school. Okay. And he is the youngest anchor. So, he is going to have PowerPoint presentation right now. In 2016, when our school has started, ours was the first school. According to the reports, our school has started creating groups in WhatsApp and sending information class-wise or subject-wise homework. Whatever through the WhatsApp groups, effective communication, and using Facebook, we have started, and like the principal or by any correspondent having a caller mic and or presenting you all any presentation about school. We'll talk on Monday about him. Last evening you were talking to him in the office room. So hope you like the surprise. Obviously. Thank you, sir. Hello and good evening everyone. Say good evening. ఇప్పుడే మదన్ చెప్తా ఉన్నాడు 2500 మంది దగ్గర వచ్చున్నారు సార్, భోజనాలు సరిపోతే లేదు అని. గుడ్ ఈవినింగ్ మాత్రం వినిపించట్లేదు. సే గుడ్ ఈవినింగ్. రైట్. సో కొంచెం ఫస్ట్ టైం బ్లేజర్ వేసుకొచ్చానండి, కొంచెం సిగ్గా ఉంది. నేను బ్లేజర్ సూట్ అవ్వకపోయినా మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొంతసేపు. ఒక 15 minutes వెళ్ళిపోతాం తర్వాత. రైట్. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కరికులం అవి కొంచెం చేంజెస్ ఉన్నాయి. దాని గురించి కూడా తర్వాత డెమో ఉంది, నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత. సో దట్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ డౌట్స్ క్లారిఫైడ్ అబౌట్ దట్ కరికులం, వై వీఆర్ చేంజింగ్. రైట్. సో let me start this speech with keep quiet. And నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అరుస్తున్నారు అక్కడి నుంచి చదివిస్తారు. So I have started, I want to start this speech with 2 questions and 1 answer. Pretty simple. So first question is, we actually believe in that, we belong to this generation. మనం మాత్రమే ఈ జనరేషన్కి చెందిన వాళ్ళమా, లేదంటే మన బ్రెయిన్స్ కూడా ఈ జనరేషన్కి చెందినవేనా? దట్ ఈస్ వాట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్, మన పిల్లలు మనకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కావాలా, లేదంటే స్మార్ట్ జనరేషన్ పిల్లలు కావాలా అని. సో యూ జస్ట్ కీప్ థింకింగ్ ఆఫ్ దీస్ 2 things and I'll give you the answers. సో లెట్ మీ యాక్చువల్గా కొంచెం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ప్రిపేర్ చేసుకొచ్చాను. ఎల్ఈడి స్క్రీన్స్ యాక్చువల్ సపోర్ట్ చేయట్లేదు. రైట్. So first about our school brief. When we have started in 2016, our head teacher Aparna madam has already briefed about that. Wasting time is no. And in 2020 కరోనాలో మన ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్దాం అనుకున్నాను, మా అబ్బాయి చెప్పేశాడు. ఆ ప్రజెంటేషన్ కూడా వేస్ట్. సో లెట్ మీ టాక్ అబౌట్ ది అడ్మిషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మన అడ్మిషన్ ప్రాసెస్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. For this particular academic year, we are not going to have any new sections. So ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి మాత్రమే, పేరెంట్స్ రిఫరెన్సెస్లో నుంచి మాత్రమే కొత్త అడ్మిషన్స్ తీసుకుంటాము. బయట అడ్మిషన్స్ తీసుకొని పిల్లల్ని పెంచే ఉద్దేశం అయితే లేదు. ఉన్న అడ్మిషన్స్ని జాగ్రత్త చదువు చెప్పుకొని జాగ్రత్త చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మీ దగ్గర నుంచి వచ్చే రిఫరెన్సెస్ మాత్రమే, అలాంటి అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. ఐ మీన్ ఫ్రమ్ దిస్ ఏప్రిల్ ఆన్వర్డ్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ రిక్రూట్మెంట్. టీచర్స్ కూడాను మీ అందరికీ చాలా తెలిసిందే, బయట నుంచి వచ్చే టీచర్స్ ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే, ఓన్లీ హిందీ మాట్లాడే టీచర్స్ మా దగ్గర ఒక 4-5 members ఉన్నారు. సో రిక్రూట్మెంట్ ఈ ఇయర్ కూడాను తీసుకునే టీచర్స్ని అలాగే చాలా జాగ్రత్తగా మనకి డెడికేటెడ్గా పనిచేసే టీచర్స్ మాత్రమే తీసుకోవాలని స్ట్రాంగ్గా డిజైర్ ఉంది, అలాగే చేస్తాం కూడా. నెక్స్ట్ థింగ్ ఇస్ వాట్స్ న్యూ. మనం లాస్ట్ ఇయర్ కొత్తగా ఏం చేసామో నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నాము కొత్తగా. సో లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ అట్రమంటారా ఆల్ రైట్. సో మరీ ఇబ్బందిగా ఉంటుందేమో అండి, లేదా?
అసలే బ్లేజర్ వేసుకొచ్చాను, కొంచెం సిగ్గా ఉంది, మీరు మళ్ళీ మధ్యలో పిలుస్తున్నారు. వాట్స్ న్యూ? వీ హ్యావ్ డన్ వాట్స్ న్యూ థింగ్స్, సర్టన్ న్యూ థింగ్స్ లాస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ ఒక 2 years తర్వాత పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు, కరోనా తర్వాత స్కూల్కి వచ్చినప్పుడు మా టీచర్స్కి మన స్కూల్కి చాలా హార్డ్ టైం ఉండింది. ఇట్ వాస్ ప్రెటీ టఫ్ టాస్క్ బికాజ్ ఆల్ ది వే ఆఫ్టర్ 2 years టైం పిల్లలు ఇళ్ళ దగ్గర నుంచి స్కూల్స్కి వచ్చారు. వాళ్ళ డిసిప్లిన్ ఫిక్స్ చేస్తానికి, వాళ్ళ యాటిట్యూడ్ ఫిక్స్ చేస్తానికి, వాళ్ళ లెర్నింగ్ కర్వ్ ఫిక్స్ చేస్తానికి వీ టుక్ యాక్చువల్లీ లాంగ్ టైమ్. సో వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్, మనం జనరల్గా టీచర్స్ని రిక్రూట్ చేసుకున్నామా, క్లాసెస్ టైం టేబుల్ వేసామా, ఈ వారంలో ఇది కంప్లీట్ చేయాలి, ఈ నెలలో ఇది కంప్లీట్ చేయాలి అనే టైప్ ఆఫ్ స్కూల్ మనది కాదు. ఫస్ట్ థింగ్ వాళ్ళ బిహేవియరు, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఈ స్కిల్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత మాత్రమే, డిసిప్లిన్ ఫిక్స్ చేసిన తర్వాత మాత్రమే పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్తాం. సో ఆ ప్రాసెస్లో వీ టుక్ ఆల్మోస్ట్ 3 months. Our teachers were having literally a tough task, but still they achieved it, and I thank for that to my teachers. And next point is, when we start we have started IIT classes, and last year truly IIT classes, not intermediate syllabus ni 10th standard lo cheppadam, 10th class syllabus ni intermediate lo 8th class lo cheppadam, 8th class syllabus ni 6th class lo cheppadam, ee type of IIT classes kaadu, but truly IIT classes which were designed for CBSE syllabus. We started with that. And last year one more thing we have concentrated more is speaking in English. So పిల్లలకి చాలా వరకు మనం ఫస్ట్ 3 months టైంలో ఇంగ్లీష్ స్పీకింగ్ మీద, వాళ్ళ లాంగ్వేజ్ మీద మనం చాలా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే రాగానే పిల్లల లాంగ్వేజ్ ఎలా ఉండిందంటే, సో నాకే కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా అనిపించింది. సో ఫస్ట్ చాలా డిఫరెంట్ వెరైటీస్లో మనం ఇంగ్లీష్ని ఫిక్స్ చేసాం. సో మార్నింగ్ టైం అసెంబ్లీ తోటి ఇంక్లూడ్ చేసుకొని ఒక క్లాస్ మొత్తం డెడికేటెడ్గా సీనియర్స్ని జూనియర్స్ని క్లబ్ చేసి, ప్రీ ప్రైమరీ వాళ్ళని క్లబ్ చేసి, ప్రైమరీ వాళ్ళని అప్పర్ ప్రైమరీ వాళ్ళని క్లబ్ చేసి ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాం. ఒక టాపిక్ ఇచ్చి, ఇనిషియల్గా మీకు కూడా ఒక 3-4 months బుక్స్, స్టోరీ బుక్స్ అవి వచ్చినాయి. ఒక సెంటెన్సెస్ ఫార్మేషన్ కానివ్వండి, ఒక సందర్భం ఇచ్చి వాళ్ళు మాట్లాడమంటాం కానివ్వండి, ఇలాంటివి చాలా చేస్తున్నాం ఇనిషియల్గా. తర్వాత ఆపేయాల్సి వచ్చింది. రీజన్ ఈజ్ సిలబస్ కంప్లీషన్. సో పిల్లలు ఎప్పుడు కూడాను చాలామంది పేరెంట్స్ మనల్ని స్కూల్ని అడుగుతూ ఉంటారు, సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ దగ్గరే ఉంటారు కదా, పిల్లల్ని మీరే కొంచెం నీట్గా నర్చర్ చేయండి, ఇంగ్లీష్లో మాట్లాడించండి అని. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు పిల్లలు స్కూల్లోనే ఉంటారు. మనం కొంచెం పాలిష్డ్గా, మంచిగా, డిసిప్లిన్గా ఉండటం, ఇంగ్లీష్ మాట్లాడించడం, ఇవన్నీ నేర్పిస్తాం పిల్లలకి. వేరే సాయంత్రం 4 దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు మార్నింగ్ 9 మళ్ళీ స్కూల్కి వచ్చేంత వరకు ఈరోజు స్కూల్లో మేము ఏం నేర్పించామో రేపు మార్నింగ్ 9 o'clock వరకు ఆ టెంపోని మీరు మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే 100% పిల్లల దగ్గర నుంచి రిజల్ట్ తెచ్చుకోగలుగుతాం. ఆల్ ది వే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు స్కూల్లో ఉంటున్నారు కదా అని పూర్తిగా స్కూల్కి చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ టెంపో నెక్స్ట్ డే వరకు మీరు మెయింటైన్ చేయాలి కదా. అది మెయింటైన్ చేసినప్పుడు స్కూలు, పేరెంట్ ఇద్దరం కలిసి పనిచేసినప్పుడు మాత్రమే పిల్లలు నీట్గా షైన్ అవ్వగలుగుతారు. సో దట్స్ వాట్ మై సిన్సియర్ అప్పీల్ ఇస్. యూ నీడ్ టు agree with this, and you need to be more cautious about the school. పేరెంట్స్ అందరూ దయచేసి టీచర్స్ తోటి, స్కూల్ తోటి చాలా ఫ్రీక్వెంట్గా కాంటాక్ట్లో ఉంటూ ఉండండి. స్కూల్లో ఏం జరుగుతుంది, టీచర్స్ ఏం చెప్తున్నారు, ఇచ్చే హోంవర్క్ ఏంటి. రాదర్ హోంవర్క్ అంటే కూడాను వీకెండ్స్లో మీకు ఇచ్చే హోంవర్క్, సాటర్డేస్ కోసం మీకు ఇచ్చే హోంవర్క్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక ప్రాజెక్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఒక ఇంగ్లీష్ ఒక స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి, మనం అనుకున్న మాటలను ఎలా ప్రజెంట్ చేయాలి, మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తానికి మీకు వీకెండ్స్ హోంవర్క్స్ వస్తాయి. జనరల్గా ఏంటంటే తెల్లారి పొద్దున్న టీచర్ అడుగుతారు అని చెప్పని మనం ఒక 1000-1500 ఇచ్చి ఇంటి పక్కన 10th తప్పిన అమ్మాయికో, ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయికో మన దగ్గర ట్యూషన్కి పంపిస్తాం. వాళ్ళు ఈరోజు రైటింగ్ హోంవర్క్ ఏమి ఇచ్చారో అంతవరకు కంప్లీట్ చేసేస్తారు, ఇంటికి పంపించేస్తారు. ఒకవేళ ఎస్టీ ఏదైనా ఉంది, ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే ఆ సిలబస్ని మీరు కంప్లీట్ చేయించి అప్పచెప్పించేసుకొని పంపించేస్తారు. సో యాక్చువల్గా రాదర్ దిస్ కన్వెన్షనల్ లెర్నింగ్, ఈ కన్వెన్షనల్ లెర్నింగ్ కంటే కూడా మనకు కావాల్సింది పిల్లలకి భవిష్యత్తు ఎలాగ ఉండాలి, పిల్లల్ని భవిష్యత్తుకి ఎలాగ రెడీ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంగ్లీష్ కోర్సు మనం లాస్ట్ ఇయర్ నుంచి పడిన స్ట్రగులే క్లాస్ 3 నుంచి క్లాస్ 3, 4, 5 పీపుల్, క్లాస్ 3, 4, 5
కిడ్స్ మీరు చూస్తూనే ఉన్నారు 1 or 1.5 hours నుంచి. ఒక్క టీచర్ కూడా స్టేజ్ మీదకి రాలేదు హోస్టింగ్ గురించి అని. హెల్ప్ చేస్తానికి కానీ ఇలా ఉందని గైడ్ చేస్తాను కానీ. సారీ, క్లాస్ 3 అన్నాను, క్లాస్ 2. మై సన్ స్టడీయింగ్ క్లాస్ 2. అట్లీస్ట్ హీ కుడ్ స్టాండ్ అప్ ఆన్ ద స్టేజ్ అండ్ హీ కుడ్ స్పీక్ సంథింగ్ వాట్ ఎవర్ హీ నోస్, రైట్? సో ఆ స్కిల్ని పిల్లల్లో డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. దయచేసి రైట్ కన్వెన్షనల్గా మీకు తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్లోనో వచ్చే హోంవర్క్, దాంతోపాటుగా సాటర్డేస్ వీకెండ్స్లో మీకు ఇచ్చే హోంవర్క్ పిల్లలకి చాలా 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 యూస్ఫుల్. దానికోసమనే అదొక్కటే పిల్లలకి సిటీస్లో పెరిగే పిల్లలకి మన దగ్గర పెరిగే పిల్లలకి డిఫరెన్స్ ఏంటి అంటే అదొక్కటే. ఎక్స్క్లూజివ్గా మన స్కూల్లో చదివే పిల్లలకి ఇప్పటికి ఒక 10-12 మంది పిల్లలు మన 7 yearsలో సిటీస్కి వెళ్ళి చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, ఒక 10-12 వరకు. సో వాళ్ళందరూ కూడాను ఇంటర్నేషనల్ స్కూల్స్లో సెలెక్ట్ అయ్యారు, అడ్మిషన్ తెచ్చుకున్నారు. 2-3 పిల్లలకైతే ఫీజు కన్సెషన్ కూడా వచ్చింది వాళ్ళ పాలిష్గా ఉండేదాన్ని బట్టి. సో మన పిల్లలకి, మన స్కూల్లో చదివే పిల్లలకి, సిటీస్లో ఉండే పిల్లలకి చాలా చాలా తక్కువ స్పేస్ ఉంది, చాలా తక్కువ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటి అంటే వీకెండ్స్లో మీరు చేయించాల్సిన హోంవర్క్. స్కూల్ దేన్నైతే మిమ్మల్ని ఎంఫసైజ్ చేస్తుందో దాన్ని మీరు గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి చేయించగలిగితే మీకు సిటీస్లో ఉండే పిల్లలకి మన దగ్గర ఉండే పిల్లలకి పెద్దగా డిఫరెన్స్ కూడా ఉండదు. సో అదే దాంట్లోనే లాస్ట్ 1 month ఆల్మోస్ట్ 10 months నుంచి మనం కరికులం కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్లో యాక్చువల్గా ఐ హ్యావ్ మెట్ టెన్స్ ఆఫ్ స్కూల్స్, ఐ హ్యావ్ మెట్ టెన్స్ ఆఫ్ పీపుల్, టెన్స్ ఆఫ్ ఇంటెలెక్ట్స్ హూ వర్క్ ఫర్ ఎడ్యుకేషన్. వాళ్ళందరితో మాట్లాడిన దాన్ని బట్టి అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి 2nd grade సిటీస్లో పిల్లలు దేంట్లో లాగ్ ఉన్నారు, మనం డెవలప్ చేయాల్సింది ఏంటి. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ కూడాను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గ్లోబల్ వైస్ చైర్మన్ మన పేరెంట్ ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. బట్ వాళ్ళ ఫాదరు అపాయింట్మెంట్ దొరకదు. నేను 9 o'clock వెళ్ళాను నైట్, మనం ఎప్పుడు అదే టైంకి వెళ్తాం కదా. 9 o'clock వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడు పడుకుంటున్నారా బాబు, వాళ్ళు తినేసారు కూడాను, దొరకదు కూడా అపాయింట్మెంట్, వాడు ఇవ్వడని చెప్పని వాళ్ళ ఫాదర్ అన్నారు. సార్ ఒక్క 5 minutes సార్, ఒక్క 5 minutes మాట్లాడే అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను ఆయన. హీ అగ్రీడ్ అండ్ ఒక 5 minutes అపాయింట్మెంట్ అని చెప్పి ఆయన బయటకు వచ్చి లాబీలో కూర్చున్నారు. సో ఆ 5 minutes టైంని హీ ఆల్మోస్ట్ స్పెండ్ 45 minutes విత్ మీ. I have explained all the process, whatever I wanted to do for the children, for the next generation or smart generation. సో ఇవి చేయాలనుకుంటున్నారు సార్, ఇవి చేయాలనుకుంటున్నాను, బట్ ఇక్కడున్న ఎన్వైరన్మెంట్కి నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది డిస్కస్ చేస్తూ ఇట్ ఆల్మోస్ట్ 10 o'clock 9 o'clock వెళ్తే 45 minutes పట్టింది ఆయనతో కూర్చొని మాట్లాడుకుని. అప్పటికి కూడాను నాకు యాక్చువల్గా ఫ్లైట్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి, అందుకనే వెళ్తున్నానని చెప్పని వెళ్ళారు. ఈ మంత్లోనే, ఈ మార్చ్ నెలలోనే నేను ఖచ్చితంగా మన స్కూల్కి ఆయన తీసుకొని వస్తాను. టీసీఎస్ గ్లోబల్ వైస్ చైర్మన్ ఆయన. మన క్లాస్ పిల్లలు 5th, 6th, 7th, 8th class పిల్లలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు మోటివేట్ చేస్తానికి, ఎడ్యుకేట్ చేస్తానికి ఐ డెఫినెట్లీ బ్రింగ్ హిమ్ టు అవర్ స్కూల్ ఫర్ షూర్. సో నెక్స్ట్ థింగ్, that's what about the curriculum. Krishna Chaitanya, you are there, right? So next point, you are going to start with our curriculum and see, నేను దీన్నే చాలా ఎక్కువ స్ట్రెస్ చేశాను మీకు ఇన్విటేషన్ కార్డులో కానివ్వండి, మెసేజెస్లో కానివ్వండి. సో ఎందుకు మనం కరికులం చేంజ్ చేయాలనుకుంటున్నాము, చేంజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనకి, ఆ పాయింట్ గురించి మీకు యాక్చువల్గా ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. మీకు దయచేసి ఆ సెషన్ని కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తూ వినండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వై వీఆర్ అప్గ్రేడింగ్. వీఆర్ నాట్ అప్డేటింగ్ అవర్ సెల్వ్స్, వీఆర్ అప్గ్రేడింగ్ అవర్ సెల్వ్స్. సో యాక్చువల్గా Google Wikipedia says about our Indian education. This point is from actually Wikipedia. This is not from me. So let me read that out. The modern school system was brought to India, including the English language, originally by Lord Thomas Macaulay in 1830s. The curriculum was confined to modern subjects such as science, mathematics, English, and subjects like metaphysics and philosophy were considered unnecessary. Teaching was confined to classrooms and the link with nature was broken. And also the close relationship with the teacher and student was also broken, which is pretty bad thing. So teacher ki classroom ki 1830s lo classroom education mummy దగ్గరికి వెళ్ళమ్మా. So when Macaulay has brought in the education system, the modern education system to India in 1830s, so వాళ్ళేంటి మన లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మనం తెలుగు ఎలాగో నేర్చుకుంటాం, తెలుగులోనే నేర్చుకునేవాళ్ళం. హిందీ ఎలాగో మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి నేర్చుకునేవాళ్ళం.
సో వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ తీసుకొచ్చారు, సైన్స్ తీసుకొచ్చారు, మ్యాథమెటిక్స్ తీసుకొచ్చారు, సోషల్ స్టడీస్ తీసుకొచ్చారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎడ్యుకేషన్ ప్యాటర్న్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1830s. 1830s. Now we are in 2023. So almost 190 years ago we started with our education pattern. ఈ 190 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్లో ఏమైనా చేంజ్ ఉందా అంటే మీరందరికీ తెలిసిందే, అవే తెలుగు ఉంటుంది, అదే ఇంగ్లీష్ ఉంటుంది, అదే హిందీ ఉంటుంది, అదే సైన్స్, అదే మ్యాథమెటిక్స్, అదే సోషల్. అపార్ట్ ఫ్రమ్ దీస్ 6 subjects which have been introduced in 1830s to Indian education curriculum, there is no change. చాలా ప్రిసైజ్గా ఒక 15 పేజీలో 20 పేజీలతో కంప్యూటర్ టెక్స్ట్ బుక్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం మనం ప్రతి సంవత్సరం. అదొక్కటి తప్పితే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో, స్కూల్ సిస్టంలో ఉంటే 19th century చెట్ల గురించి నేర్చుకొని ఉంటాం. ఇప్పుడు చెట్ల నుంచి 20th centuryలో మనం ఏం చేస్తామంటే ఆ చెట్లలో ప్రాణం ఉంది, మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి, సన్ రైజ్ని తింటాయి. ఇది మాత్రం మనం ఇలా అప్గ్రేడ్ అయి ఉంటాం, కానీ సబ్జెక్ట్స్లో మనం ఎలాంటి అప్గ్రేడ్ అయి ఉన్నాం అనేది చాలామందికి మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కూడాను నువ్వు తినేసానేమో. సో ఇప్పుడు కూడాను మనకి ఇప్పుడు మీలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. మనం చిన్నప్పుడు ఎలాంటి చదువుకున్నాము, మనం చేసే ఉద్యోగాలకి చిన్నప్పుడు చదువుకున్న చదువుకి ఏమైనా సంబంధం ఉందా అనేది మీ అందరికీ చాలా బాగా తెలిసిందే. సో ఒక 10 సంవత్సరాలు 10th క్లాస్ వరకు 10 సంవత్సరాలు స్కూల్లో చదువుకున్న స్టూడెంట్, తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుకున్న స్టూడెంట్, తర్వాత 4 years ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్, 16 years స్కూల్కి వెళ్ళాడు, కాలేజ్కి వెళ్ళాడు, అయినా ఉద్యోగం రాదు. ఒక 6 months నుంచి 1 year టైం అమీర్పేట వెళ్తాడు. హైదరాబాద్ వెళ్ళి బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి అమీర్పేటలో ఒక 10,000 15,000 ఖర్చు పెట్టి ఒక కోర్స్ నేర్చుకుంటాడు. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత 3 monthsలో జాబ్ వచ్చేస్తుంది. యూ అండర్స్టాండ్ రైట్? సో మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడుంది? 16 సంవత్సరాల పిల్లలు చదువుకున్న తర్వాత రాని ఉద్యోగం 9 నెలలు. Lots of doubts and lots of clarifications also. Thank you very much. To the parents and all the students, thank you very much for this opportunity. Thank you, Jagdish sir. And I just wanted to give only one what is the statement? Your children are absolutely fantastic. This evening, my dear parents, I loved the performance of all the kindergarten level and primary level, especially to all the songs of Pawan Kalyan, Mahesh Babu, everything. I really enjoyed sitting over there. I don't know how much parents enjoyed. Maybe for the parent, they are looking only to their children, but for me, I felt very happy looking everybody's performance. First of all, I just wanted to congratulate and very happy to all the children's performance. Thank you very much. Thank you, sir. This curriculum. So I will not bore you, but please, my dear parents, if at all even students who are very much interested also, please focus on my speech for 15 to 20 minutes, not more than that. But one thing I can tell to every parent who is in the last corner also, you should be very, very happy to have a visionary leader for this particular school. I really felt that the Jagdish sir vision towards education and towards children's future is in accordance to 21st century skills. I don't know how many parents really got the essence of his vision while he is giving the speech. He has a lot of strategical planning for the coming 21st century. Your children are on right hands and they are blessed to have a visionary school. Why I am telling all these things, and let me Give them a big round of sound. Clap for them, please. Thank you. ఏమైందో అడుగుదామా వాళ్ళని? Yes, that was a good performance. Wasn't it? Now let us move to a traditional song now. Traditional song. We have parents prize distribution program.
winner of picking come with ball. Mrs. Maha, parent of Pallavi from LKG. Mrs. Mahalakshmi, parent of Pallavi LKG, balancing the thing. Ma'am. We request the parents to get down from the right side of the stage. Dear parents, please keep on clapping. Dear parents, please keep on clapping. Please give them a big round of applause. Mr. Ashram and Mrs. Asya, parent of Arhan from nursery. For the restaurant race. Yeah, for the restaurant race. Clap for them. Give a big round of applause for them. Clap for them. Clap for them. Mrs. Anusha, parent of Anirudh 6th class, winner of blindfolded. Mrs. Anusha, Mrs. Swapna, parent of Devansh from 1st class, winner. Mr. Srinivasa Rao, parent of Moksha Sri from class 1, winner of thread and needle. తొందరగా చెప్పాలి. సార్ చెప్పారు కదా నెక్స్ట్ 2 నేమ్స్ కూడా చెప్పమని. చెప్పే నెక్స్ట్ నాకు ప్రొనౌన్సియేషన్. Mrs. Soumya, parent of Sanjana from class 1, winner of the activity musical chairs. ఉంది. నేను చెప్తా. చెప్పు తొందరగా. వెయిట్ ఆగు. Now this one. Mrs. Vijay Lakshmi, parent of Abhi 3rd class, winner of musical chairs. Madam, meere randi. Give a big round of applause. Que você conhece frente aos acontecimentos. Tenho certeza de que você vai se lembrar daquelas que... Give them a big round of applause. Contagiante. 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 Now you should continue. Thank you. Thank you very much. What? Ma'am, we have to conversation. Yes. LKG 1.2. Let them be ready, madam. Sir, bol rahe jaldi. Idhar hi ready. Next one. Parent. Ask ma'am to tell another name or not. Ask ma'am to tell another name or not. Mrs. Priyanka from class 4.2. Dhruv, son of Mr. Heyman and Mr. D. Karthik and Mrs. Priyanka from class 4.2.
Mr. Heyman and Ms. Sandhya. Class 6.1. Essay 1. Manvita, daughter of Mr. Srinivasulu and Mrs. Bharati from class 6.2. Next announce Essay 2. N. Dev Hedan, son of Mr. Prabhudas and Mrs. Vanaja from class 6.2. Manashwita, daughter of Mr. K. Nagarjuna Reddy and Mrs. Venkataramana from class 7. Essay 2. Tanesh, son of Mr. G. Srikant and Mrs. Deepthi from class 7. Please give them a big round of applause. Essay 1. Lalita Aditya, son of Sandhya, class 6.1. Essay 1. Manvita, daughter of Mr. Srinivasulu and Mrs. Bharati from class 6.2. Next announce Essay 2. N. Dev Hedan, son of Mr. Prabhudas and Mrs. Vanaja from class 6.2. Manashwita, daughter of Mr. K. Nagarjuna Reddy and Mrs. Venkataramana from class 7. Essay 2. Tanesh, son of Mr. G. Srikant and Mrs. Deepthi from class 7. Please give them a big round of applause. Essay 1. Lalita Aditya, son of
Odia, Odissi. Odia, Odissi. Don't stand. Make it fast. Make it fast. Go. Don't stand. Make it fast. Make it fast. Go. रंगवती कौन कलता हसीपते कहन कथा हाय रंगवती कौन कलता हसीपते कहन कथा रंगवती मन हाय आहार मोर धन केरे मिलन छन छन हेसी मन रंगवती 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 रे रंगवती रंगवती रे रंगवती हाय रंगवती कौन कलता हसीपते कहन कथा हाय रंगवती कौन कलता हसीपते कहन कथा रंगवती कौन कलता हसीपते कहन कथा हाय रंगवती कौन कलता हसीपते कहन कथा रंगवती रंगवती मन हाय आहार मोर धन केरे मिलन छन छन हेसी मन रंगवती 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 रे रंगवती रंगवती रे रंगवती हाय रंगवती कौन कलता हसीपते कहन कथा हाय रंगवती
ভগবতী কনকলতা হসি পদে কহন কথা Thank you for your lovely performance. That's great. Next. Go to the portions. Go to the portion. What is this song? Thank you for your lovely performance. That's great. Next. Go to the portions. Go to the portion. What is this song? బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అండదండ నువ్వుంటే అంతే చాలయ్య రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ బొంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నిందని మొక్కుతారు బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అండదండ నువ్వుంటే అంతే చాలయ్య రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ బొంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నిందని మొక్కుతారు
హలో హలో ఇక్కడ పేరెంట్స్ అందరూ దయచేసి వెనక్కి వెళ్ళిపోతే సాంగ్ ఆన్ చేద్దామని వాళ్ళ ఇంటెన్షన్. కొంచెం వెనక్కి వచ్చిన వాళ్ళందరికీ Chiranjeevi mera star, twinkle twinkle little star, Chiranjeevi, twinkle twinkle little star, Chiranjeevi mera star.
వేసుకున్నావా? సాంగ్ అయిపోయింది. మైక్ ఇచ్చాను పర్లేదు. రెండు దయచేసి ఇక్కడ అందరూ కొంచెం కూర్చోవాలి అట్లీస్ట్. ఆయన పవర్ స్టార్ బెనిఫిట్ షోకి బాలయ్య బెనిఫిట్ షోకి వచ్చినట్టుంది. అదే లైట్స్ ఆన్ చేసి స్టార్ట్ చేయండి, మ్యూజిక్ స్టార్ట్ చేయండి. పరాయి పాలనపై కాలు ఊపి పొంగులు పెగిలించి చుట్టూ తలపాగా చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా
just right here. సార్ సైడ్ రండి, వాళ్ళేంది ముందుకెళ్ళి వాళ్ళు క్లియర్ చేయండి.